ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి లూజీ అనే ఒక అమ్మాయి. తను యూకేజీ చదువుతుంది. తనకు పిప్లు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. పిప్లు ఎప్పుడు దూల పనుల్లో ఫస్ట్ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ టీచర్ ర్యాంక్స్ ప్రకారం కూర్చోమని అంటుంది. లూజీ వంటి టాపర్స్ ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు. ఆ తర్వాత ర్యాంక్ వచ్చిన వాళ్ళు సెకండ్ బెంచ్, ఆ తర్వాత ర్యాంక్ వచ్చిన వాళ్ళు థర్డ్ బెంచ్. ఈ దద్దమ్మలు లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు. టీచర్ ఈరోజు పెట్టబోయే ఎగ్జామ్లో ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి గవర్నమెంట్ తరపున సీట్ వస్తుందని చెప్తుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ వాళ్ళకి ఫ్రీ జూనియర్ స్కూల్లో కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్తుంది. ఇక్కడే లూజీ యొక్క ఫ్రెండ్ లిజామిన్ని చూపిస్తారు. లిజామిన్ కన్నా లూజీ బాగా చదువుతుంది. టీచర్ ఎప్పుడూ తననే పొగుడుతుందని తను లిజామిన్ని టీచర్ ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుతుంది. ఆ రాత్రి వాళ్ళ పేరెంట్స్కి ఈ అచీవ్మెంట్ అవార్డ్ గురించి తెలుస్తుంది. వాళ్ళ అమ్మ అయితే తన మీద చాలా హోప్స్ ఉంటుంది. అయితే 100% కాన్ఫిడెన్స్తో ఉంటుంది. ఎందుకంటే లూజీకి ఇంతకుముందు పెట్టిన ఎగ్జామ్స్లో 100 మార్క్స్ కంటే ఒక్క మార్కు కూడా తక్కువ రాలేదు. అందుకనే వాళ్ళ మమ్మీ తనని పొగుడుతూ ఉంటుంది. టైం అనుకున్న లూజీ తను తమ్ముడు చేసిన దూల పనులని ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటుంది. తన తమ్ముడికి చాలా కోపం వస్తుంది. ఈరోజు 4 టీచర్లు తనని గెట్టేశారని, తరచుగా హోంవర్క్ కూడా చేయట్లేదని ఏమేమో ఎక్కించి చెప్తూ ఉంటుంది వాళ్ళ తమ్ముడు మీద. ఇదంతా నమ్మేసి పిప్లుని తిడుతూ ఉంటుంది. నువ్వు మీ అక్కలాగా మంచిగా చదవచ్చు కదా అని. ఇంతలోనే వాళ్ళ నాన్న క్యాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది. పిప్లు దాన్ని తీసుకోవాలని అనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మ ఆపి లూజీకి అది ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నువ్వు మంచిగా చదువు, తర్వాతకి నీకు కూడా పార్షాలిటీ. పాపం పిప్లు లూజీ ఆ క్యాన్ని తెరవడానికి తన రూమ్కి వెళ్ళి తెరుస్తూ ఉంటుంది. ఇంతలోనే ఒక 2 అడుగులు వెనక్కేస్తుంది. ఆ క్యాన్లోంచి వెలుగు రావడం తను చూస్తుంది. అప్పుడే 5 బుడ్డోళ్ళు బయటికి వస్తారు. వాళ్ళ గురించి పరిచయం చేసుకుంటారు. ఇంకా లూజీని ఆపకుండా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. అప్పుడు లూజీ తన గురించి చెప్తుంది. ఇంకా వాళ్ళ అమ్మకి కూడా చూపిద్దామని తీసుకెళ్తూ ఉంటుంది ఆ క్యాన్ని. వాళ్ళ అమ్మకి చూపిద్దానికి కాస్త భయపడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళ తమ్ముడు ఒక ఎలుకని తీసుకొస్తే వాళ్ళ అమ్మ దాన్ని విసిరికొట్టింది. ఆ ఇన్సిడెంట్ ఇంకా తన మైండ్లో ఉంది. అప్పటి నుంచి డిసైడ్ అయింది ఏ పెట్స్ తీసుకురావద్దని. కానీ వాళ్ళ అమ్మకి ఏదో ఒక కారణం చెప్దామని అసలు ఈ క్యాన్లో ఏమీ లేదు, నువ్వు కొట్టోడితో గొడవ పెట్టుకో అని ఏదో ఒక కారణాలు చెప్తూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా అది నమ్మేసి లూజీని మేము చూసుకుంటాంలే, నువ్వు రూమ్కి వెళ్ళు అని లూజీ గబగబా రూమ్లోకి వచ్చేసి ఆ 5 డ్రాస్కి కొలతలు తీసుకొని వాళ్ళకి అందమైన బట్టలు కుడుతుంది. ఇంకా వాళ్ళకి పేర్లు కూడా పెడుతుంది. మొదటి అమ్మాయి పేరు ఆర్టిస్ట్, తనకు బొమ్మలు వేయడం చాలా ఇష్టం. అండ్ రెండో అబ్బాయి పేరు జాన్, తను ఎప్పటికైనా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుందామని అనుకుంటాడు. మూడో అబ్బాయి పేరు డాక్టర్, తనకి చదవడం అంటే ఇష్టం. 4వ అబ్బాయి పేరు లూటినెట్, తనని జనాల నుంచి ఆపద నుంచి రక్షించడం అంటే ఇష్టం. 4వ అమ్మాయి పేరు సింగర్, తనకి పర్ఫామ్ చేయడం అంటే చాలా ఇష్టం. వీళ్ళందరికీ లూజీ ఒక డాల్ హౌస్ తయారు చేసి వాళ్ళని అందులో ఉండమని అంటుంది. వాళ్ళు దానికి ఒప్పుకుంటారు. డాక్టర్ లూజీ పడుకునే ముందు నేను కూడా నీతో పాటు స్కూల్కి వస్తాను అని చెప్తుంది. లూజీ దానికి ఒప్పుకొని నెక్స్ట్ డే తన జడలో డాక్టర్ని దాచుకొని స్కూల్కి తీసుకెళ్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ ఆపి వాళ్ళ తమ్ముడి గురించి అడుగుతుంది. దగ్గరలోనే పిప్లు ఒక ఫ్రెండ్ పక్కనే ఉంటాడు. ఫ్రెండ్ పిప్లుని సేవ్ చేద్దామని అనుకుంటాడు. కానీ అక్కడే ఉన్న లూజీ, అవును మా తమ్ముడు ఈరోజు రాలేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని అంటుంది. లూజీకి లియామింగ్కి పడదు. తను వాళ్ళ తమ్ముడి గురించి అలా అనగానే టీచర్ చెంచా కాబట్టి తను చెప్పడానికి టీచర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ పిప్లు ఫ్రెండ్ లూజీని బాగా తిడతారు. ఇంకా వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. నా ఫ్రెండ్ ఈరోజు టీచర్ చేతిలో ఇరుక్కోబోతున్నాడు, కామన్ సెన్సే లేదు. ఇప్పుడు తను వెళ్ళి టీచర్కి చెప్తే టీచర్ చేతుల్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఇరుక్కున్నారు, ఎప్పుడు ఎందుకు మీ తమ్ముడిని ఇలా ఇరికిస్తావని వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే అందరూ సడన్గా నవ్వుతుంటారు. ఏంటా అని చూసేసరికి డాక్టర్ వాడి పాయింట్ని బెల్ట్ తీసేస్తారు. దానితో అందరూ నవ్వుతారు.
ఇంకా పిప్లు ఒక కుక్కని తీసుకొస్తాడు. అది వాళ్ళ 5గురిని పసిగట్టి ఆ డాల్ హౌస్ నోటితో పట్టుకొని ఊపుతూ ఉంటుంది. అప్పుడే లూసినెట్ ఎలాగైనా కాపాడాలని తన చేతిలో ఉన్న కుక్కని తరిమేస్తాడు. తన కుక్కకి బ్లడ్ రావడం చూసి పిప్లు ఫస్ట్ ఎయిడ్ చేద్దామని బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఆ రూమ్ వైపు వెళ్ళడం చూసి వాళ్ళ అమ్మని ఆపి, అమ్మ నేనే కుక్కలాగా అరుస్తున్నాను, రేపు నాకొక టాస్క్ ఉంది అని ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఇలాంటి పిచ్చి ఆటలు మానేసి బుద్ధిగా వెళ్ళి చదువుకో అని అంటుంది. పిప్లు కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇంతలో వాళ్ళ నలుగురు ఉంటారు. ఇప్పుడు ఆ కుక్క పిల్ల వాళ్ళ మమ్మీ చూస్తే ఖచ్చితంగా అని బయటికి పంపిస్తుంది. మనం ఎలాగైనా దాన్ని దాచాలి. లూసినెట్ కుక్క మీద ఎక్కి తనని చాలా ఫాస్ట్గా కిటికీలోంచి బయటికి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఆ నలుగురు జరిగింది లూసీకి చెప్తారు. ఇంకా తనతో పాటు లూసినెట్ కూడా తప్పిపోయాడు అని చెప్తాడు. లూసీ ఎవరికీ తెలియకుండా కిటికీలోంచి దూకేయబోతుంటే అప్పుడే పిప్లు వస్తాడు. ఆ నలుగురిని చూసి షాక్ అవుతాడు. వాళ్ళ గురించి చెప్తుంది. వాళ్ళకి పిప్లు థ్యాంక్స్ చెప్పి, మీ వల్లే ఈరోజు నా కుక్క సేవ్ అయింది అని చెప్పి, తన కుక్క ఎక్కడ ఉంటుందో తనకి బాగా తెలుసు కాబట్టి ఎప్పుడు ఉండే చెత్త కుండి కాడే దొరుకుతుంది. అక్కడే లూసినెట్ కూడా ఉంటాడు. లూసీ ఇలా అంటుంది, తనకి 90 మార్క్స్ వస్తే మమ్మీ కుక్క పిల్లని పెంచుకోవడానికి ఒప్పుకుంటుంది. కానీ 90లోంచి 0 తీసేస్తే ఆ 9 మార్క్స్ కూడా పిప్లుకి రాదు అని పరువు మొత్తం ఆ నలుగురి ముందు తీసేస్తుంది. దీన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే పిప్లుకి ఖచ్చితంగా 100కి 90 మార్క్స్ రావాలి. పిప్లు అలా చదవలేడు కాబట్టి డాక్టర్ పిప్లుకి హెల్ప్ చేద్దామని నెక్స్ట్ అనుకుంటాడు. ఇచ్చిన ప్రకారం ఎగ్జామ్స్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. డాక్టర్ తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. చాలా బాగా ఎగ్జామ్ రాస్తాడు. కానీ లూసీకి ఈసారి చాలా తక్కువ మార్క్స్ వస్తుంది. వాళ్ళ మమ్మీ చాలా తిడుతుంది, నీకు ఇంత తక్కువ ఎందుకు వచ్చాయి? క్లాస్లోని హైయెస్ట్ మార్క్ పిప్లుకి వస్తుంది. దానివల్ల టీచర్ స్టాఫ్ రూమ్లో కూర్చోబెట్టి పిప్లుకి ఎగ్జామ్ రాపిస్తూ ఉంటుంది. టీచర్ని మోసం చేసి ఈసారి కూడా డాక్టర్ హెల్ప్ తోటి ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తాడు. అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ చూసి వాళ్ళ టీచర్ షాక్ అవుతుంది. అందరికంటే హైయెస్ట్ మార్క్స్ రావడం వల్ల తన ఫోటోని కూడా బోర్డు మీద అతికిస్తారు. ఇప్పుడు లూసీని పట్టించుకోరమ్మా అనేసి పిప్లుతోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. లూసీకి చాలా కోపం వస్తుంది. తనకి చాలా బాధగా ఉంటుంది. అందుకే తను వర్షంలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి వెంగ్ అనే ఒక అమ్మాయి వస్తుంది. తను లూసీకి ధైర్యం చెప్తూ ఉంటుంది, ఒక్క ఎగ్జామ్లో పోతే ఏమీ కాదులే, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నీకు కాకపోతే క్లాస్లో అందరికీ ఉంది, దీనికి కూడా ఇలా అంటూ తనకి ధైర్యం చెప్తూ ఒక ఫోటోని తనకి ఇస్తుంది. అందులో లూసీ ట్రాఫీ పట్టుకొని ఉంటుంది. బాధపడకు, నువ్వు నెక్స్ట్ ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి నీకు అని ధైర్యం చెప్తుంది. చూసి లూసీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆర్టిస్ట్కి కూడా చెప్తూ ఉంటుంది, వెంగ్ ఒక చాలా మంచి ఆర్టిస్ట్, తను ఏ వస్తువు అయినా ఒక్కసారి చూస్తే గీయగలదు. ఆర్టిస్ట్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. తనని డ్రా చేయడానికి అస్సలు అలో చేయదు. ఎందుకంటే తన మంచిగా చదివే అమ్మాయి అయితే కాదు, పిప్లు లాగే చాలా తక్కువ మార్క్స్ వస్తాయి. దానివల్ల ఎప్పుడు చదవమని అంటూ ఉంటారు. డ్రాయింగ్ బుక్స్ చూసిందంటే అవి ఇమీడియట్గా తీసుకొని బయటికి విసిరిస్తుంది. తనకి ఎప్పుడు పనిష్మెంట్ ఇస్తుంది. ఇంకా ఆ 5గురికి కూడా చాలా కోపం వస్తుంది. తన టాలెంట్ తొక్కేస్తుందని వీళ్ళు డిసైడ్ అవుతారు. రేపు టీచర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న పెయింటింగ్ కిట్ని తీసుకొచ్చి చేద్దామని అనుకున్నట్టుగానే వాళ్ళు ఆఫీస్ రూమ్కి వెళ్తారు. ఇంకా అక్కడ ఉన్న పెయింటింగ్ కిట్ని కూడా తీసుకొస్తాడు. కాకపోతే టీచర్ అప్పుడే అటువైపుగా వచ్చేస్తుంది. దానివల్ల ఆర్టిస్ట్ అక్కడే ఇరుక్కుంటుంది. కాకపోతే టీచర్ని
ఇంకోలెవరో పిలుస్తున్నట్టు అనిపించి తను వెళ్ళిపోతుంది. ఆర్టిస్ట్ బతుకుతుంది. ఎవరికి ఏమీ కాలేదు. లూజీ కూడా ఆ పెయింటింగ్ కిట్ తీసుకొచ్చి వ్యాంగ్కి ఇచ్చేస్తుంది. వ్యాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాబోయే కాంపిటీషన్స్లో నువ్వు చాలా బాగా గీయాలి అని కూడా చెప్తుంది. ఇంకా ఆర్టిస్ట్ని పరిచయం చేస్తుంది. ముందు షాక్ అయినా కూడా ఇక కలిసిపోతుంది. కొన్ని రోజుల తర్వాతకి వాళ్ళ స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన జడ్జ్ వాళ్ళందరూ ఫారినర్స్, వారికి చైనీస్ రాదు. లో గ్రేడ్ వచ్చిన స్టూడెంట్స్ని టీచర్స్ లోపలికి అలో చేయరు. వెంగ్ ఈ మాటలు విని చాలా బాధపడుతుంది. తను ఇన్ని రోజులు వేసిన డ్రాయింగ్ని తను పర్ఫామ్ చేయలేకపోతుంది. నువ్వు ధైర్యం కోల్పోకు అని తన చేతిలో ఉన్న డ్రాయింగ్ తీసుకెళ్ళి పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ డ్రాయింగ్ అందరికీ చూపెడుతుంది. ఆ డ్రాయింగ్ చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే దాంట్లో చాలా పర్ఫెక్ట్గా అలా ఉంటాయి. జాన్ హెల్ప్ తీసుకొని డిఫరెంట్ లాంగ్వేజెస్లో మాట్లాడి అందరినీ ఇంప్రెస్ చేస్తుంటుంది. చూసి తన మాటలు విని అందరూ ఇంప్రెస్ అయ్యి క్లాప్స్ కొడతారు. కానీ లూసీ నిజాయితీగా ఈ పెయింటింగ్ నేను గీయలేదు, నా ఫ్రెండ్ వెంగ్ గీసిందని తన పేరు చెప్తుంది. అందరూ పొగుడుతారు. వచ్చిన వాళ్ళు ఆర్ట్ ఫెస్టివల్కి నా రూల్ని లూజీ బ్రేక్ చేసింది కాబట్టి టీచర్ తనకి పనిష్మెంట్ ఇస్తుంది. హెల్ప్ చేసింది కాబట్టి లో గ్రేడ్స్ ఉన్న స్టూడెంట్స్ అందరూ లూజీ దగ్గరికి వచ్చి తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఏ స్టూడెంట్కి అయితే 90 కంటే తక్కువ మార్క్ వచ్చిన వాళ్ళు ఆర్ట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయకూడదు అని వాళ్ళ టీచర్ అనౌన్స్మెంట్ ఇస్తుంది. వెంటనే లో గ్రేడ్ స్టూడెంట్స్ అందరూ చాలా బాధపడతారు. అయితే బ్రేక్ చేస్తారో వాళ్ళకి చాలా సివియర్ పనిష్మెంట్ ఇస్తాను అని అంటుంది. ఈ చెడ్డ రూల్ విన్న వాళ్ళకి చాలా కోపం వస్తుంది. వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వస్తారు. ఎవరైతే తక్కువ గ్రేడ్ తెచ్చుకుంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తామని. అదేవిధంగా ప్లాన్ కూడా చెప్తారు. సక్సెస్ అయితే అందరికీ 90 కంటే తక్కువ రావు. స్టూడెంట్స్కి తన ప్లాన్ చెప్తుంది. వాళ్ళు కూడా సరే అని అంటారు. నెక్స్ట్ డే ఎగ్జామ్ జరుగుతుంది. ఆన్సర్స్ రాస్తారు. సింగర్ ఇంకా జాన్ ఆ స్లిప్స్ని తయారు చేస్తారు. ఇంకా మిగిలిన ఇద్దరు ఆ స్లిప్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని చెప్తుంది. ప్లాన్ ఫ్లాప్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే టీచర్ వచ్చి రాగానే వాళ్ళ ప్లేసెస్ అన్నిటినీ చేంజ్ చేస్తూ ఉంటుంది. కూడా ధైర్యం చేసి లూజీ రాసిన ఆన్సర్స్ని లో గ్రేడ్ స్టూడెంట్స్కి సక్సెస్ఫుల్గా ఇచ్చేస్తారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాతకి వాళ్ళు చాలా హ్యాపీగా, ఎందుకంటే ఒక్కరికి కూడా 90 కంటే తక్కువ మార్క్స్ రావు కాబట్టి ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే జియోమిన్కి వీళ్ళు రాసిన స్లిప్స్ దొరుకుతాయి. వాళ్ళ ప్లాన్ కూడా అర్థమవుతుంది. తను వెంటనే టీచర్కి వెళ్ళి చెప్తుంది. టీచర్ లూజీని అందరినీ పిలుస్తుంది. అనుకుంటారు తిని చాలా చెడ్డది, మనల్ని ఎరికిచ్చేసింది అని అనుకుంటారు. వెంటనే టీచర్ వాళ్ళని అడుగుతుంది, అసలు ఇలా ఎవరు చేశారు, ఎవరు మీకు హెల్ప్ చేశారు అని. ఇరికేయాలనుకోదు. ఇంకా బుడ్డల విషయం కూడా తెలియకూడదని ఆ ఫ్లేమ్ మొత్తాన్ని తన మీద వేసుకుంటుంది. టీచర్ లూజీని బాగా తిట్టి వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తారు. వాళ్ళ మమ్మీ లూజీ మీద చాలా కోపంగా ఉంటుంది. లూజీని తిడుతూనే ఉంటుంది. ఉండే పిల్ల ఎలా తయారైంది, ఎందుకు ఇలా తయారయ్యావు అని ఆపకుండా తిట్టడంతో లూజీ ఆ తిట్లు వినలేక తను నిజం చెప్తుంది. స్కూల్లో 90 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయనియారు, అందుకనే నేను వాళ్ళకి హెల్ప్ చేశాను అని తనతోటి ప్రిన్సిపల్కి చాలా కోపం వస్తుంది. ఇంకా లూజీని సస్పెండ్ చేసేస్తారు. తీసుకువెళ్ళండి అని చెప్తాడు. కానీ లూజీ వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడంతో ప్రిన్సిపల్ ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్. అదేంటంటే లూజీ మాట్లాడకూడదు, ఇంకా ఇంకోసారి రూల్స్ బ్రేక్ చేస్తే తనని స్కూల్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తామని కండిషన్ పెడతాడు. అలాగానే ఆ 5 డ్రాస్ లూజీతో ఎలా అంటారు, అయితే చీటింగ్ చేయగలిగాం, కానీ లాస్ట్ ఎగ్జామ్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయని చెప్తాడు. అందరినీ మనమే కలిసి చదివిద్దాం అని డాక్టర్ అంటాడు. సొంత మార్క్స్ ఉంటాయి, ఎవరు పూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ తీసుకురా అని అంటుంది. కానీ లూజీకి వాళ్ళ మాటలు విని చిరాకులేస్తూ ఉంటుంది. మళ్ళీ తక్కువ మార్క్ వచ్చాయంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు తనని బాగా తిడతారు, స్కూల్ నుంచి కూడా పీకేస్తారని భయపడుతుంది. ఇంకొక విషయం కూడా చెప్తుంది, మీరు నా జీవితంలో వచ్చినప్పటి నుంచి నేను పైన కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా, నాకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి, మీరు రాకముందు నాకు మంచి మార్క్స్ వచ్చేటిది, నా పేరెంట్స్ కూడా తనని ఇష్టపడేవారు ఉంది. అన్నీ విన్న డ్రాస్
లూజీ కంటే ఎక్కువ బాధపడతారు. ఇక ఒక డెసిషన్కి వస్తారు. వాళ్ళ అందరూ ఇంటికి తిరిగి వెళ్దామని. అందుకే వాళ్ళందరూ బయలుదేరుతారు. అనుకుంటారు జీవితంలో ఉండడం లూజీకి నచ్చదని అనుకుంటాడు. వాళ్ళని తన డాగీ కోసం తయారు చేసిన ఇంట్లో ఉంచుతారు. ఇంకా ఇలా అంటారు, ఎవరైతే లో గ్రేడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని మా దగ్గరికి తీసుకురామని అంటారు. నెక్స్ట్ ఎగ్జామ్లో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చేటట్లు ట్రై చేస్తామని అంటారు. డాక్టర్ మాటలు లో గ్రేడ్ స్టూడెంట్స్ అందరినీ ఒక దగ్గర చేర్చి గ్రూప్ స్టడీస్ అయితే స్టార్ట్ చేస్తారు. లూటినేట్ మిగిలిన నలుగురితో ఇలా అంటారు, మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళాలి అని చెప్తాడు. ఒకసారి వీళ్ళు లియోమిన్కి దొరికిపోతారు. లియోమిన్ వాళ్ళని క్యాన్లో మీరు కూడా నాకు ఎగ్జామ్లో హెల్ప్ చేయాలి, మీ జీవితం మొత్తం ఈ క్యాన్లోనే గడపాల్సి ఉంటుంది అని చెప్తుంది. వాళ్ళు తిన మాటకి అస్సలు ఒప్పుకోరు. తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు అని అంటారు. కానీ లూజీ తనకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా లేదని అంటుంది. ఇలా అంటారు, ఆ 5 బుడ్డోళ్ళు కనపడడం లేదు అని అంటారు. నేను అడ్డమైన విషయాల గురించి ఆలోచించడం మానేసి నువ్వు మంచిగా చదువు, నువ్వు ఈసారి మంచి మార్కులు తెచ్చుకోకపోతే టీచర్ నిన్ను సస్పెండ్ చేసేస్తాడు అని చెప్తుంది. జియోమిన్ ఎంత అడిగినా కూడా ఆ 5 మెంబర్స్ హెల్ప్ చేయను అంటున్నారు. దానికి జియోమిన్కి కోపం వచ్చి స్టోర్ రూమ్లోనే వాళ్ళని బంధించి ఎగ్జామ్ హాల్కి వచ్చేస్తుంది. ఎంతో వాళ్ళందరూ ఎలా అయినా బయటపడతారు. కానీ స్టోర్ రూమ్లో ఉన్న ఒక ఎలుక వీళ్ళని తినడానికి అని వస్తుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంతలోనే తన ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది. ఆ బుడ్డల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏ ప్రమాదంలో ఉన్నారో అని అనుకుంటుంది. పెన్సిల్ పక్కన పెట్టి వెళ్ళిపోదామని ట్రై చేస్తుంది. అప్పుడే టీచర్ ఆపి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నిన్ను స్కూల్ నుంచి స్తానని అంటుంది. కానీ లూజీ తన మాటలు పట్టించుకోకుండా వెళ్ళి వాళ్ళని వెతుకుదామని ఉంది. వాళ్ళని ఎంత ఎతికినా వాళ్ళు దొరకరు. పడుతూ ఉంటుంది. వాళ్ళు అసలే చిన్నవాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ఆపద రాకూడదు అని భయపడుతూ ఉంటుంది. ఇంకోవైపు స్టోర్ రూమ్లో వాళ్ళని ఆ ఎలుక ఆపకుండా తరుముతూనే ఉంటుంది. కానీ లక్కీగా జార్ పడడంతో పెద్ద సౌండ్ రావడంతో అక్కడికి లూజీ వచ్చేస్తుంది. వాళ్ళ 5 అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. కాసేపటికి అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు కనపడరు. లైట్ స్విచ్ ఆన్ చేయకపోయి వేరేదో స్విచ్ ఆన్ చేస్తుంది. దానివల్ల మంటలు వస్తాయి. ఇంత కాస్త స్కూల్ అంతా తగలబడే అంత మంటగా మారిపోతుంది. పిల్లలందరినీ బయటికి తీసుకెళ్తారు. ఇంకొంతమంది నిప్పును ఆర్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ లూజీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక రూమ్లోనే చిక్కుపోతారు. తెలియక వాళ్ళందరూ టెర్రస్ పైకి పరిగెడతారు. అప్పుడే లూజీ గాయపడిన లిజామిన్ని చూస్తుంది. తనంత కుళ్ళుబోతు కాదు కాబట్టి తనని కూడా తీసుకెళ్దామని వెళ్తుంది. అందరూ టెర్రస్ పైకి వెళ్తుంది. బయట టీచర్స్ ఎంత ట్రై చేసినా మంటలు ఆరవు. పిల్లలందరూ టెర్రస్ పైనే చిక్కుకపోతారు. తయారు చేసిన హెలికాప్టర్ తోటి ఆ 5 బుడ్డోళ్ళు పిల్లలకి ఒక రోప్ని అయితే ఇస్తారు. వాళ్ళు ఒక రాడ్డుకి గట్టిగా కడతారు. టీచర్స్ కింద గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళ యూనిఫామ్ సహాయంతో వాళ్ళు స్లైడ్ చేసుకుంటూ వస్తారు. లూజీ టర్న్ రావడం కానీ మెల్లమెల్లగా కాలిపోతూ ఉంటుంది. అప్పుడే లూటినేట్ తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ తాడు బదులు తన బాడీని పెడతాడు. లూజీ ఎలాగైనా సేఫ్గా దిగిపోతుంది. కానీ లూటినేట్ చాలా తీవ్రంగా గాయపడతారు. నెట్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు డాక్టర్ ఇలా అంటారు, సేవ్ చేయాలంటే వాళ్ళకి RH నెగిటివ్ బ్లడ్ కావాల్సి ఉంటుంది. మిస్ జూదీ కూడా అదే బ్లడ్ కావడంతో తను డొనేట్ చేస్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత లూజీ యొక్క పేరెంట్స్ తన తప్పును తెలుసుకుంటారు. ఇంకా అన్న ప్రాణమే ముఖ్యమని ఒక విషయాన్ని తెలుసుకుంటారు. ఎలాగైనా ప్రాణాలతో బయటపడిందని వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రాణాలే ముఖ్యమని వాళ్ళ కళ్ళు రేటుగా తెలుసుకుంటాయి. గత కొన్ని రోజులుగా వాళ్ళ పేరెంట్స్ లూజీ దగ్గర రూడ్గా ఉండడం వల్ల బాధపడుతుంది. దానివల్ల పేరెంట్స్ కూడా తప్పును తెలుసుకొని తనకి సారీ చెప్తారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి అవుతుంది. తర్వాతకి లూజీకి సిటీ అచీవ్మెంట్ అవార్డుని ఇస్తా అంటుంది. దేవుడు అందరికీ ఒకే టైప్ ఆఫ్ టాలెంట్ ఇవ్వరు. మనం ఇంకొల్ని చూసి కంపేర్ చేసుకోకూడదు. టీచర్ చెప్పిన పాఠాలే మనకి
లూజీకి చాలా ముఖ్యం అవుతాయి. దాంతో సాటిస్ఫై అవ్వాలి అని చెప్తుంది. వెనకపడిపోయా ఉన్నామని బాధపడద్దు, అందరికీ ఒక రోజు వస్తుంది. సో మనం ఓపికగా వెయిట్ చేయాలి. బట్ ఇప్పుడు నా చేతిలో ఉంది, ఏమో రేపు మీ చేతిలో ఉండొచ్చు కదా అని హ్యావ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. లూజీ మాటలు విని అందరూ క్లాప్స్ కొట్టి వాళ్ళకి వస్తుంది పొగిడి లూజీకి స్పెషల్ డేలా చేస్తారు. ఇంకోవైపు గుట్టోళ్ళందరూ వాళ్ళ లోకానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఈ రోజులు మేము చాలా హ్యాపీగా ఉన్నామని, మా ఫ్రెండ్ లాగా దొరకడం మా అదృష్టమని ఆఖరి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆర్టిస్ట్ తను గీసిన బొమ్మని లూజీకి ఇస్తుంది. ఆ 5 లూజీతో డ్రా చేస్తుంది. లూజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళతో కలిసి ఉన్న మూమెంట్స్ అన్నీ కొని లూజీ అయితే చాలా ఎమోషనల్ అయింది. మూవీకి హ్యాపీ ఎండింగ్ ఇస్తారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే అండి, ఇంకా వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫర్ వాచింగ్ మై వీడియోస్.